నీ వెనకాల దీవెన వస్తుందంట. ఏమొస్తుంది? వదిలేసి నీ వెనకాల దీవెన వస్తుంది. ఎక్కడున్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఒక మాట చెప్పునా, మనకు తెలిసే అపాయాలు కొన్ని ఉంటే మనకు తెలియని అపాయాలు ఎన్నో. అర్థమైందా? తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో, మనకు తెలియనివి. ఇప్పుడు శ్రావణ సాక్ష్యము శనివారం పెట్టుకుంది, మంగళవారం తనకి తెలిసిందా? తెలీదా? కానీ దేవుడు కృపనిచ్చే దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు ఖచ్చితంగా తన కృపను పంపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడదయ్యా ఇంత కృప, ఎక్కడదయ్యా ఇంత దీవెన, ఎక్కడ ఇంత ఆశీర్వాదం అంటే, మానక మందిరమును విడిచిపెట్టక మందిరానికి వచ్చేవారికి, మానక ప్రార్థన చేసేవారికి, మానక విశ్వాసం ఉంచేవారికి, మానక దేవుడి సన్నిధిలో గడిపే వారికి ఆ కృప వారి వెన్నంటే ఉండిద్దంట. ఎక్కడ ఉండిద్ది అంటే ఏంటని అర్థం? వెనకాలే ఉండేది కృప. నడిపిస్తుంది, బలపరుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు ఏం కావాలో నీకు తెలియదు, కానీ ఎప్పుడు నీకు ఏం కావాలో దేవుడు బాగా తెలుస్తుంది. అర్థమైందా? కొన్ని మాట చెప్పనా, నీ గురించి నువ్వు ఎంత తెలుసుకున్నా నీ గురించి తెలుసు చాలా కొంచెమే. నా గురించి నాకు తెలీదా? తెలియదు నీకు, కానీ నీ గురించి దేవుడికి మొత్తం తెలుసు. అర్థమైందా? నీ బలహీనత తెలుసు, నీ బలము తెలుసు, నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలో తెలుసు, నువ్వు నేను ఎలా ఉంచాలో తెలుసు, నువ్వు ఎలా ఉంచాలో కూడా దేవుడికి మొత్తం అని తెలుసు. మొత్తం ఆయన దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. అలాంటి జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్న మనము, స్తుతిస్తున్న మనము ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాక్ష్యం అనేది ఇప్పుడు కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. నీ సాక్ష్యము జనులకు అర్థమయ్యే విధంగా ఉండాలి, దేవుడు మహిమపరిచే విధంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంటే నీ సాక్ష్యం జనులకు అర్థమయ్యే విధంగా ఉండాలి, దేవుడిని మహిమపరిచే విధంగా నీ సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు కృపను ఖచ్చితంగా పంపిస్తాడు. నా సాక్ష్యం కూడా ఏంటంటే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వాక్యం కాదులే కానీ, నా సాక్ష్యం కూడా ఏంటంటే, మేము ఒకటి ఏంటంటే చెవులో పెట్టుకునేది ఒకటి తీసుకొచ్చుకున్నాం. ఒకటి ఏంటంటే అది ఎండోస్కోపీ చేస్తాం కదా, ఎండోస్కోపీ ప్రొసీజర్ అంటాం కదా, అలాంటిది గ్రీన్ లైటింగ్ ఉంటుంది. లైటింగ్ చెవులో పెట్టుకుని చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కడ ఏముంది, లోపల ఏముంది, ముక్కులో ఇరుక్కుపోయింది, లోపల ఇరుక్కుపోయింది, మొత్తం అన్ని కనపడతాయి. ఎండోస్కోపీ ఫోన్లో చూసుకోవచ్చు. సరే, ఇలాంటి చేసుకున్నప్పుడు రాత్రి ఏం చేశానంటే, గుబ్బలు తీపించుకున్నాను, చెవులో చూపించుకున్నాను. చెవులో ఈ చెవి అయితే బాగానే ఉంది. ఈ చెవి దగ్గరికి వచ్చేసరికి చెవి చూసింది ఒక అరగంట చూసి విసుగు పుట్టింది. పుట్టి ఏమడితే అంటే, లోపల గుబులు ఉంది కదా, లోపల గోప ఉంటాం కదా, గోప. ఆ గోప మీద నల్లటి మచ్చలు కనబడతాయి, గట్ల కనబడతాయి, చిన్న చిన్నవి గుప్పు మీద కనబడతాయంటే, ఇప్పుడు ఎంత హాస్పిటల్ వీళ్ళలో ఉన్నా, ఎంత ఉన్నా భయం వస్తుంది, ఎంత కొంత. ఈ చెవి క్లియర్ ఉంది, చెవి నాకు కనబడుతుంది. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా? ప్రార్థన చేసుకున్నా, ప్రభా నువ్వు తగ్గించగలవే, స్వస్థపరచగల కృపను ప్రభా, సాక్ష్యం చెప్పుకొని పదాలను ఉంచుకున్న ప్రభా అనేసారి అంతా అయిపోయినాక ఏం చేద్దాం అనుకుంటే, పొద్దున్నే మా ఈఎన్టీ సలహాను ఉన్నాడు. పాత ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు పరిచయం అయిన ఈఎన్టీ బాగా చూస్తాడు. ఆయన పొద్దున్నే ఫోన్ చేశాడు, కాసేపు మాట్లాడిన తర్వాత, సార్ ఇలా వీడియో పెడతాను చూడండి సార్, ఇలా చూడలేదు అనిపిస్తుంది అన్న. పెట్టన్నాడు, పెట్టి చూశాడు. చూసి అసలు నువ్వు ఏమీ కంగారు పడక్కర్లేదు, అది ఏమీ లేదు, అప్పుడు గూగుల్ దగ్గర అవుతుంది, దాని మీద నుంచి నీకు అసలు చెబితే చాలా క్లియర్ గా ఉంది, ఇబ్బంది లేదని చెప్పి. హల్లెలూయా. అంటే దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా చేసే దేవుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను దేవుడి సన్నిధిలో అంటే నేను ఎలా ఉంటున్నానో మీరు అలా ఉండాలి అని చెప్పడం లేదు, కానీ మీరు ఇంకా బాగుండాలి అంటున్నా దేవుడి సన్నిధిలో. ఎందుకంటే దేవుడు ఏదైనా నాకేమన్నా తప్పిస్తే అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రెహమాన్ హాస్పిటల్ గారికి మా పొట్టుని తీసుకెళ్ళామనుకో, ఒక్కోసారి ఆయన ఫీజు తీసుకోడు. ఫీజు తీసుకున్నాడు ఏం చేస్తాను, ఆ 4 తీసుకొచ్చి దేవుడి కానుక ఇచ్చేస్తాను. అంటే మనకి ఏమైతే ఖర్చు అవుతుందో దేవుడికి ఖర్చు పెట్టాలి మనం. ఎందుకంటే ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బ్రతకడానికి కృపణిచ్చాడు. నేను ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో అంట మనిషి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రానున్నాడు 3000 మంది ఉన్నారంట. ఇది అనారోగ్యం చనిపోయిన వాళ్ళు కాదు,
చెప్పాలంటే ఏదో వ్యాధి చనిపోయిన వాళ్ళు కాదు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం చనిపోయిన వాళ్ళు కాదు నేను చెప్తున్న వాళ్ళ గురించి. ఇంటిలో నుంచి బయటకు వెళ్ళి ఆరోగ్యవంతుడే మళ్ళీ ఇంటికి తిరిగి రానోళ్ళు 3000 మంది ఉన్నారంట సగటున. హల్లెలూయా. అంటే దావీదు అంటారు కదా, నరుడి దినములు యుద్ధ దినములు వంటివి కావా అంటాడు. అది దేవుడు ఏమన్నాడంటే, మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎడం పక్కన 1000 మంది పడ్డా, కుడి పక్కన 10,000 మంది ఉన్నాం, అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. పగటి వేళ ఎవరు బాణమైనను, మధ్యాహ్న పాడచే రోగమైనను, రాత్రి వేళ సంచరి తెగులైనను ఏదియు నీకు ప్రమాదముగా మారదు. హల్లెలూయా. ఏది నిన్ను ఏమి చేయలేదు. ఎందుకంటే నువ్వు సర్వోన్నతిని దేవుడి చేతిలో ఉన్నప్పుడు, సర్వోన్నతిని దేవుడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేనికి బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. అవునా కదా? అరే అలాంటి ఇరిమే ప్రవక్తే మన 3 రోజుల ఉపవాస ప్రాంతంలో ఇరిమే ప్రవక్త మాట్లాడా, నలుదిక్కు నుంచి భయం వచ్చి గుసగుసలు ఆట కనబడింది, నేను భయపడలా అన్నాడా లేదా? రెండోది, వీడు దుర్మార్గుడు అని చాటించి వాళ్ళు బయలుదేరారు, అయినా సరే నీ భయపడలా అన్నాడా లేదా? అన్నాడు. నేను త్రొట్టిల్లి పడిపోతే నా మీద పగ తీర్చుకుందని శత్రువు నాకు కనబడ్డాడు అన్నాడా లేదా? నేను పడిపోతే చూద్దామని కనిపెట్టుకున్న స్నేహితులు ఎదురయ్యారు అని చెప్పాడే చెప్పలేదా? చెప్పాడు. అంటే ఒక మాట గుర్తు పెట్టుకోండి, నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు నీకు ఎటువంటి ప్రమాదము జరగదు. నువ్వు దేవుని హస్తంలో ఉన్నావు. హల్లెలూయా. దేవుని హస్తం అంటే మామూలు విషయం కాదు. ఒక మాట చెప్పనా, ఇప్పుడు కాక నేను ఇప్పుడు ఈ చెయ్యి ఉందా, ఇప్పుడు చెయ్యి ఉంది, ఇప్పుడు క్యాప్ కనబడుతున్నా క్యాప్, ఈ క్యాప్ నువ్వు అనుకున్నావు, ఈ క్యాప్ నువ్వు నేను అనుకున్నావు, దేవుడి చేతులు అలా ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇలా వస్తాడు. ఇప్పుడు ఈ క్యాప్ ఏమైనా కనబడుతుందా? కనబడింది ఏమన్నా? కనబడదు. ఒకేలా ఏదైనా నిన్ను తాకాలి అంటే ముందు ఎవరిని తాకాలి? దేవుని చేతిని తాకాలి. దేవుని చేతిలో నుండి నేను తీసుకోవడం చాలా కష్టం. అసలు అసాధ్యం. ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు. నువ్వు దేవుడి చేతిలో ఉన్నప్పుడు రోగం నిన్ను ఏమి చేయదు, వ్యాధి నిన్ను ఏమి చేయదు, వ్యసనం అసలు ఏది కూడా నిన్ను ముట్టుకోలేదు. ఏది కూడా నిన్ను ముట్టుకోలేదు. అది దురాత్మ అయినా, దుష్టాత్మ అయినా, ఎలాంటి ఆత్మ అయినా సరే, ఎలాంటి సాతానుగా అనుచరులైనా సరే, ఎలాంటి దుష్ట ప్రభావాలైనా సరే నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతాయి. తెలుసా మీకు? నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి మహిమ చాలా గొప్పది. తన జ్ఞానముతో చెప్పాలంటే ప్రపంచం నిర్మించిన వాడు ఆయన, భూమిని కలగజేసిన వాడు, ఆకాశం విశాలపరిచిన వాడు ఆయన, సమస్తము కలిగించిన దేవుడు ఆయన, కలగజేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట బాగా. ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా? ఒక ఆమె బాగా ప్రార్థన చేస్తుందంట. ముసలావిడ, నడుము ఊగిపోయిన స్త్రీ, నడుము ఊగిపోయిన పెద్ద ఆవిడ బాగా ప్రార్థన చేస్తుందంట. ఉదయం చేస్తుందంట ప్రార్థన, మధ్యాహ్నం చేస్తుంది, సాయంత్రం ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే ఒకసారి సాతానుగాడి, వినండి జాగ్రత్తగా వినండి, సాతానుగాడి అనుచరులంట, వినండి బాగా, సాతానుగాడి అనుచరులంట సాతానుని పంపిస్తాడంట. ఇక ఎవరింట్లో ఏముంది ఒకసారి చూసినంటారు, పంపించాడంట. పంపిస్తుంటే అందరి ఇళ్ళకి వెళ్ళారు కానీ అయ్యి ఒక ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాయంట. ఒక ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారా బాబు అంటే, ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ఏంటి, ఆమె ఆరోగ్యవంతురాలా? కాదయ్యా. ఆమె యంగ్ లేడీయా ఏమన్నా? కాదయ్యా. మరి ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నారా అంటే, ఆమె నిరంతరం ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఆమె ఇంటి చుట్టూరా ఒక అగ్ని కంచెని కలగజేసిందంట. ఏం కలగజేసింది? ఒక అగ్ని కంచెని కలగజేసిందంట ఆమె చుట్టూరా, ఆమె ఇంటి చుట్టూరా. చెప్పాలంటే ఆ అగ్నికి ఎటువంటి దురాత్మైనా సరే కాలిపోయేదని లోపల ఎంట్రీ అవ్వదంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు బలమైన ప్రార్థన చేయగలుగుతావో, బలముగా విశ్వాసము నిలపగలుగుతావో, బలముగా సహవాసము ఉండగలుగుతావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను తన చేతిలోకి తీసుకుంటాడంట. ఎక్కడ తీసుకుంటాడు? ఓ మాట చెప్పనా, ఇప్పుడు మన ముందు జాగ్రత్తగా
మన ముందు ఇప్పుడు ఎవరున్నారంటే యోబు గారు ఉన్నారు. యోబు గారికి సాతాను చెప్తున్న సాక్ష్యం వినండి ఒకసారి. యోబు గారి గురించి సాతాను గారు చెప్తున్న సాక్ష్యం. యోబు గ్రంథము యోబు గ్రంథము 8వ వచనం. యోబు గ్రంథం 1:8. 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి బాగా వినండి, బాగా జాగ్రత్తగా వినండి, క్షుణ్ణంగా వినండి. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దెయ్యంతో మాట్లాడుతున్నాడు, సాతాను గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే చదవండి. ఏం మాట్లాడాడంటే ఫస్ట్ నుంచి చదవండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడును లేడు. ఇప్పుడు బాగా వినండి, యోబు గారి గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు చెప్పండి? మనం ముఖ్యంగా ప్రాముఖ్యంగా మొదటి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మొట్టమొదటిగా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు. యథార్థవర్తనుడు అంటే చెప్పండి. యథార్థవర్తనుడు అంటే యథార్థంగా ఉండేవాడు, యథార్థంగా ప్రవర్తించేవాడు, యథార్థంగా జీవించేవాడు యథార్థవర్తనుడు. రెండోది ఏమంటాడు చదవండి ఫస్ట్ గా. దేవుని యందు భయము భక్తి గలవాడు, చెడుతనం విసర్జించి. వినండి, యథార్థవంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సాతాను గారు చెప్తున్న సాక్ష్యం వినండి. 10వ వచనం త్వరగా. నీవు అతని ఇంటి వారికి అతన్ని కలిగిన సమస్తమునకును అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించి ఉన్నది. మీరు బాగా ఇప్పుడు సాతాను గారు ఏం చెప్తున్నాడంట? ఏదో దేవుడు సాక్ష్యం చెప్పాడు. అయ్యా మరి సాతానా, యోబు నా సేవకుడు. ఏమన్నా చెప్పండి ముఖ్యంగా? యోబు నా సేవకుడు ఒకటి. రెండోది అతడు ఎవడు? యథార్థవర్తనుడు. 2 అతను ఎవరు? న్యాయవంతుడు. 3 అతను ఎవరు? చిరతరం విసర్జించిన వాడు. 4 అతను ఎవడు? భయము భక్తి కలిగి జీవించిన వాడు. 5 భూమి మీద అతని వంటి వాడు చెప్పాడు. చెప్పగా అని సాతాను గారు సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నీవు 1 అతనికి అంటే ఎవరికి? యోబు గారికి. 2 అతని ఇంటి వారికి. 2 మూడోది అతని కలిగిన సమస్తమునకును. ఇప్పుడు ఎవరు కంచేశాడు చెప్పండి? సాతాను చెప్తున్నాడంటే యోబుకి నువ్వు కంచేసావు. ఒక మాట చెప్పనా? ఇప్పుడు పలానా శ్రావణి ఇలాంటిది మనం ఎలా చెప్పగలుగుతాం? చూస్తే చెప్పగలుగుతాం. నీ గురించి ఎవడో తెలియకుండా, అసలు నువ్వేంటో తెలియకుండా, నీ గురించి ఎవడో తెలియకుండా ఇంటికి వచ్చి ఎవడో శ్రావణి ఇలాంటిది అని చెప్తే సరిపోద్దా? సాతాను గారు అంటున్నాడంట, యోబు గారి చుట్టూ, యోబు గారి ఇంటి వారి చుట్టూ, తన చుట్టూ, ఇంటి వారి చుట్టూ, తన కలిగిన సమస్తం చుట్టూ. చెప్పండి, తన చుట్టూ, తన ఇంటి వారి చుట్టూ, తన కలిగిన సమస్తం చుట్టూ నువ్వు కంచె వేసిందివి. ఏం వేసాడంట? కంచె. హల్లెలూయా. కంచె ఈక్వల్ టు దేవుని చెయ్య. దేవుని చేతిలో ఉన్నాడంట. యోబు ఉన్నాడు, యోబు కుటుంబం ఉంది, యోబు కలిగిన సమస్తము ఉంది. యోబు చేస్తున్న పని కూడా ఆయన చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. అంటే సాతాను గాని ముట్టుకోవడానికి కూడా భయపడ్డాడు, పట్టుకోవడానికి కూడా భయపడ్డాడు, ఆకలికి చూపు నిలపడానికి కూడా భయపడ్డాడు. ఆడి చేత కాల
అందుకని దేవుడి సన్నిధికి వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ముగించేద్దాం, జాగ్రత్తగా వినండి. ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, భయము చెడుతనం విసర్జించిన వాడిగా ఉన్నాడు, భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యోబుని, యోబు కుటుంబాన్ని, యోబు కలిగిన సమస్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడంట. ఎక్కడ తీసుకున్నాడు? చేతుల్లోకి. చెప్పాలంటే సాతాను వల్ల కాలేదు కాబట్టి వీళ్ళు అడుగుతుంది. ఆడు సాతాను గాడు ఇప్పుడు దేవుడికి ఒక సవాల్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? నువ్వు ఏమైతే పట్టుకున్నావో, నువ్వు ఏమైతే కాపుదలు ఉంచావో మొత్తం తీసే అన్నాడు. తీసాడా? ఒక రోజులోనే ఆస్తులు అంతస్తులు పోయినాయి, ఒక రోజులోనే బిడ్డలు పోయారు, ఒక రోజులోనే ఆరోగ్యం పోయింది. అయినా సరే భయము భక్తి విడిచిపెట్టాల. ఒకటే మాట చెప్తాడంట, ఇదిగో యెహోవాలో మనం మేలు అనుభవించాం, కీడు అనుభవించామా? హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవాకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి, మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి, మానక ప్రార్థన చేయాలి, మానక విశ్వాసం ఉంచాలి, మానక సన్నిధికి రావాలి. ఈ మూడు గనక మనం చేస్తే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. యోబు కుటుంబం లాగా చేతులు తీసుకున్నాడు, నిన్ను కూడా ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. హల్లెలూయా. చివరిగా ముగిద్దాం చూడండి, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1-2. నువ్వేం చేయాలి? ఇంకా మంచిగా ఎలా ప్రవర్తించి దేవుడి సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ బిడ్డను కూడా దేవుడు తన కాపుదల కంచిని ఎలా వేస్తాడో ఒక మాట జాగ్రత్తగా గమనిద్దాం. ఏం చేశాడు అక్కడ చూడండి. ఫాస్ట్ గా కొర్నేలు గారు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 10:1 కదా చెప్పింది. అపొస్తలులు 10:1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి కొర్నేలు అని భక్తి. ఎవరైనా అంటే జాగ్రత్తగా వినండి, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల చేతిలో తీసుకోవాలంటే ఒకటే మాట, నువ్వు భక్తి పరుడుగా ఉండాలి. గుర్తుపెట్టుకుని ఏమన్నా భక్తి పరుడుగా. రెండోది చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులుగా వాడై ఉండి. ఒక మాట వినండి. ఫస్ట్ పాట ఏంటంటే ఆయన భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. అరే నువ్వు ఒక్కడివే భక్తిగా ఉంటే సరిపోదు. నువ్వు ఒక్కడివే భక్తిగా ఉంటే సరి. వినండి చూడండి, నువ్వు ఒక్కడివే భక్తిగా ఉంటే సరిపోదు. మీ అమ్మ భక్తిగా ఉండాలి, మీ నాన్న భక్తిగా ఉండాలి, నీ కుటుంబం భక్తిగా ఉండాలి. తన కుటుంబం మొత్తంతో కలిపి భయము భక్తి నిలిపాడంట. మూడోది, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు అయిపోయింది. హల్లెలూయా. ఒకటి, భక్తి కలిగేవాడిగా ఉండండి. రెండు, నువ్వు ఒక్కడే భక్తి కలిగదు, నీ కుటుంబం మొత్తం కలిపి భక్తి కలిగి జీవించండి. మూడో విషయం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఎలా చేయాలంట? ఎల్లప్పుడూ అంటే ప్రార్థన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి. ఎల్లప్పుడు రోజుకు 24 గంటలు, 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వాలి. ఆ 2 గంటల 40 నిమిషాలు దేవుడి సన్నిధిలో గడిపితేనే సేవకుడికైనా విశ్వాసమైనా కృప వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడి చేతులు నువ్వు వెళ్ళాలి అంటే మానక ప్రార్థన చేయాలి, మానక విశ్వాసం ఉంచాలి, మానక సహవాసాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి కలిగి జీవించండి, ఇంటి వారితో భక్తి కలిగి జీవించండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. దేవుడు అయ్యా నన్ను తీసుకొని హస్తంలో, నువ్వు అడగకర్లా, నువ్వు అడగక మునిపే నీ హస్తాన్ని ఆయన చేతిలో తీసుకుంటాడు. అవునా కాదా? ఇప్పుడు రాహాబు చెప్పిందా దేవుడి గురించి? ఏం చేశాడు? తన చేతులు తీసుకుంటే చుట్టుపక్కల ప్రాకారాలు కూలిపోయినాయి. కానీ రాహాబు కానీ, రాహాబు ఇంటి వారికి కానీ, రాహాబుల తల్లిదండ్రులు కానీ, రాహాబు బంధువర్గానికి కానీ ఒక్కడి కూడా ఒక చిన్న గాయము తగిలిందని వాక్యం లేదు. వాక్యం ఉందా అక్కడ? లేదు. ఎందుకు? దేవుడి చేతిలో తీసుకున్నాడు. నువ్వు ఒకటే ప్రార్థన చేయండి, అయ్యా నన్ను కూడా మీ హస్తంలోకి
తీసుకోండి. నా బిడ్డలు మీ హస్తంలోకి తీసుకోండి. నా కుటుంబాన్ని మీ హస్తంలోకి తీసుకోండి. యోబు గారికి ఎటువంటి కాపుదలు ఇచ్చారో నాకు కూడా అటువంటి కాపుదల ఇవ్వండి. యోబు గారి చుట్టూ ఎటువంటి కంచె వేశారో నాకు కూడా అటు కంచె, నాకు, నా కుటుంబానికి, నా కలిగిన సమస్తానికి కూడా అటువంటి కంచెని మీరు దయచేయమని ప్రార్థన చేయండి. అటువంటి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కృపనిస్తాడు. తన కృపను మనకు ఎవరికి ఇస్తాడు? ఖచ్చితంగా మన కృపనిచ్చే దేవుడు ఆయన. దేవుడు వాక్యం స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో కార్యములు జరుగులు గాక. ప్రార్థన చేద్దాం. శ్రావణి ప్రార్థన చేస్తుంది. కళ్ళు పడకూడదమ్మా.